హాయ్, అందరికీ నమస్తే. నేను మీ సురేంద్ర. నేను గత 2 వీడియోలు మన పత్తికొండ జిల్లా గురించి పెట్టి ఉన్నాను. ఈరోజు మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఆదోని అనేది జిల్లాగా ప్రకటించబడలేదు. ఇది నిజంగా చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే కర్నూలులో దాదాపు ఆదోని, ఆలూరు, పత్తికొండ దాదాపు 100 నుండి 120 కిలోమీటర్లు ప్రయాణించి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది ఒకటి. అందుకోసమే నేను ముందుగానే చెప్పాను, మన పత్తికొండ ప్రజలు అందరూ కూడా కొంచెం ఆలోచించి మన పత్తికొండను కనుక జిల్లా కేంద్రంగా చేయాలని కోరితే వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆదోనికి ఏ రీజన్తో చేయలేదో నాకైతే తెలియదు, కానీ అయితే మన పత్తికొండను కనుక పత్తికొండ జిల్లా కేంద్రంగా మనం అందరం ఒక మూకుమ్మడిగా కలిసికట్టుగా అందరం ప్రయత్నిస్తే ఖచ్చితంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఏదైతే ఉన్నాయో ఆ వనరులే మనకు చాలా బలంగా నిలుస్తాయి. చాలామంది మేధావులు కూడా ఈరోజు నేను కలిసినప్పుడు ఈరోజు కూడా అంటున్నారు, ఎగ్జాంపుల్కి ఎందుకు పత్తికొండకు జిల్లా కావాలనేది అంటూ ఉన్నారు. అయితే ఎందుకు కావాలనేది అందరూ దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ ఉన్నటువంటి వసతులు అలాంటి, ఎగ్జాంపుల్కి ముఖ్యంగా త్రాగునీరు ఏదైతే ఉందో హంద్రీనీవా కాలువ కానీ, మనకున్నటువంటి చెరువు కానీ, తర్వాత ఏదైతే మన కొత్తపల్లి రిజర్వాయర్ కానీ, భవిష్యత్తు తరాలకి ఎంతమందికి వచ్చినా కూడా త్రాగునీరు అనేది ఒక వరంగా ఉంది ఒకటి. రెండవది, ఏదైతే రోడ్డు కనెక్టివిటీ రూపంలో మనకు హైవే ఏదైతే ఉందో బెంగళూరు టు హైవే అనేది ఒక కనెక్టివిటీ మంచిగా ఉంటుంది. అలాగే మనకు అనంతపురం టు కవతాలం హైవే కూడా పడబోతుంది అనేది ఒకటి. ఇవన్నీ కూడా చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. యువత ముఖ్యంగా ఆలోచించి మనకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి లేవు. ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కనుక మనం తెచ్చుకోగలిగితే పత్తికొండకు ఖచ్చితంగా నిజంగా ఒక వరంలాగా మారుతుంది అని నేను భావిస్తున్నాను. ఈరోజు జరిగిన ఒక డిస్కషన్లో దాదాపు 1950 ఆ చిలుకులోనే మనకు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అనేది వచ్చింది. కానీ ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఇంకా కోర్సులు కానీ, డెవలప్మెంట్ కోర్సులు కానీ ఎటువంటివి కూడా రాలేదు. ఒకటి డిగ్రీ కాలేజ్ ఎప్పటి నుంచో ఉంది, పీజీ కానీ ఈ రిలేటెడ్ కాలేజీలు ఎక్కడా రాలేదు. తర్వాత పాలిటెక్నికల్ కాలేజీలు కూడా ఎక్కడా రాలేదు. కొన్ని ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఈ రిలేటెడ్గా వస్తున్నాయి, అది కూడా కొంచెం డిలే అవుతూ ఉన్నాయి. ఈ పరంగా ఎడ్యుకేషనల్ ఒక్కటి మనం ఫస్ట్ ఎడ్యుకేషనల్ ఒక హబ్గా తయారు చేసుకోవడానికి మనం పత్తికొండను ప్రయత్నం చేసినట్లయితే చాలా బాగుంటుంది. దీనికి ఒక పత్తికొండ జిల్లాతోనే సాధ్యమవుతుందని నేను నమ్ముతాను. మరి మీరు నమ్ముతున్నారా? మీరు నమ్మితే నాతో పాటు ఈ సందేశాన్ని అందరికీ కూడా చేరవేయండి. ప్రతి ఒక్కరు కూడా చేరవేసేలా ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం చేయి కలుపుతున్నాయి. అది ఈరోజు కాకపోయినా ఇంకొక రోజైనా మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మన పత్తికొండ ఇప్పటికే చూడండి, మన పక్కన ఉన్న ఒక యమునూరుతో చూడండి, ఒక డోన్తో చూడండి, ఒక డోన్తో పోల్చి చూసుకోండి పత్తికొండ ఎలా ఉంది, డోన్ ఎలా ఉంది అనేది ఒక్కసారి మీరు కళ్ళు తెరిచి చూడండి. ప్రజానాయకులు కానీ, అధికారులు కానీ, ఇక్కడున్న యువత కానీ ఒక డోన్కు ఇక్కడ పత్తికొండకు ఎటువంటి అభివృద్ధి ఉందో మీరు ఒక్కసారి నెమరు వేసుకోండి. మీరు ఖచ్చితంగా భవిష్యత్తులో పత్తికొండ అభివృద్ధిపై ప్రతి ఒక్కరం కూడా అందరం, రాజకీయ నాయకులు, అధికారులు, యువత అందరం కూడా ఒక తాటిపైకి వచ్చి మనం పాలు పంచుకోవాలని కోరుతున్నాను. ఇంకా ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా మన పత్తికొండ డెవలప్మెంట్పై మీరు ముందుకు వస్తారని కోరుకుంటూ మీ సురేంద్ర, మీ పత్తికొండ మంచి కోరే ఒక మిత్రుడు. థ్యాంక్ యూ.